అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది. అందరూ ఆవకాయ పట్టేశారా? మేమైతే ఇవాళ పట్టుకుంటున్నామండి. ఇవి వచ్చేసేమో నువ్వుల పిండి ఆవకాయ అండి. ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ కాయలన్నీ మనం తెచ్చుకున్నాక శుభ్రంగా వాటర్తో బాగా కలుపుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి. మొక్కలు కొట్టించుకునే ముందు మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇచ్చి మొక్కలు కొట్టించుకోవాలండి. ప్రెజెంట్ అయితే ఇదిగోండి ఇవి తుడుస్తున్నాను. మిగిలినవి అన్నీ కూడా క్లీన్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఇదంతా అయ్యాక వెళ్ళి మళ్ళీ మొక్కలు కొట్టుకొని తెచ్చుకోవాలి. మళ్ళీ దీనికి కావాల్సిన సామాను అన్నీ తెచ్చుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్. కాకపోతే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. చూడండి మిగిలిన ప్రాసెస్ కూడా చెప్తాను, చూస్తూ ఉన్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మొక్కలు కొట్టించుకోవడానికి వెళ్ళాలి. ఇవి వచ్చేసి నువ్వుల కారం కండి, నువ్వుల కారం ఆవకాయ అండి. మొక్కలైతే ఇలా కొట్టించుకొని వచ్చేయాలండి. తర్వాత మనకి కొట్టించుకున్న మొక్కలకి ఇలా జీడైతే ఉంటుందండి. మనం ఇలాగా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఇలా అన్ని మొక్కలకి మనకి ఇలా ఉంటుంది. ఇవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని మొక్క అనేది ఇలా నీట్గా పెట్టుకోవాలి. చూడండి ఇవన్నీ ఇలా పెట్టుకున్నాము. జీడ్లు వచ్చి దానికి ఇంకా కొద్దిగా చెత్త కూడా వస్తుంది. ఇవన్నీ శుభ్రంగా చేసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది నీట్గా పాడవకుండా ఉంటుందండి. ఇలా అన్ని మొక్కల్ని కూడా మనం నీట్గా శుభ్రం చేసి రెడీగా ఉంచుకోవాలండి. శుభ్రం చేసుకున్న మొక్కలన్నీ మనం ఇలా నీట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మనకు ఒక కొలత అంటూ ఉండాలి. నేను ఈ గిన్నెతో అయితే కొలుచుకున్నానండి. నాకు 5.5 గిన్నెలు అయితే వచ్చాయి. ఇలాగా మీరు ఒక కొలతతో పెట్టుకొని చేసుకుంటే మనకి పచ్చడి అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగ నేను కొలుచుకుంటే నాకు 5.5 గిన్నెలు అయితే వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో పచ్చడికి కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెంతుల పిండి అండి. నేను ఇంట్లోనే కొద్దిగా మెంతులు వేపేసుకొని మిక్సీలో వేసుకున్నానండి. బయట కూడా దొరికిద్ది కానీ మనకి ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుందండి. స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి. తర్వాత సాల్ట్ అండి. తర్వాత ఇది వచ్చేసి పచ్చికారం అండి. మనకి ఆవకాయ పచ్చళ్ళు ఏంటంటే కారం అనేది చాలా ముఖ్యమండి. ఎంత మంచి కారం వేస్తే పచ్చడి అనేది అంత కలర్గా ఉంటుంది, అంత బాగుంటుంది కూడా అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆవాల పిండి అండి. ఇది కూడా నేను ఇంట్లోనే ఆవాలు తీసుకొని ఇంట్లోనే వేపేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇది ఆవాల పిండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నువ్వుల పిండి అండి. నేను పట్టే పచ్చళ్ళు ఈ నువ్వుల పిండి అనేది మెయిన్ అండి. ఎందుకంటే నేను నువ్వుల ఆవకాయ పడుతున్నాను కాబట్టి ఈ నువ్వులదే మెయిన్ అండి. నువ్వులు కూడా మనం ముందు వేపుకొని ఇలాగ మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇది వచ్చేసి తాలింపు అండి. మనం ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి దీంట్లోనే మెంతులు, ధనియాలు, ఇంకా ఎండుమిర్చి, నువ్వులు వేసి తాలింపు అయితే వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయ కూడా దంచి వేసుకోవాలండి. ముందే వేడి చేసి ఉంచుకొని చల్లార్చి ఉంచుకోవాలండి. ఇప్పుడు మన ప్రాసెస్ అయితే చూద్దామండి. నెక్స్ట్ ఇలాగా ఇది వచ్చేసి పొట్టు తీసుకున్న వెల్లుల్లి అండి. ఇవి ఇలా మనం పొట్టు తీసుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇంకొన్ని వెల్లుల్లిపాయలు ఏంటంటే మనం మిక్సీలో ఇలా కచ్చాపచ్చిగా వేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి. వచ్చేసి ఆవపిండి అండి. నేను ఈ గిన్నెతో కొలుచుకున్నాను కాబట్టి ఈ గిన్నెతో పావు గిన్నె అయితే నేను ఆవాల పిండి అయితే వేస్తానండి. ఇలాగా నేను పావు వంతు ఆవాల పిండి అయితే వేసానండి. మేము పట్టేది నువ్వులు ఆవకాయ పచ్చడి కాబట్టి మనం ఆవు పిండి అనేది పావు తీసుకోవాలండి. మిగతా ముప్పావు వచ్చేసి ఈ నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదండి, మిగతా ముప్పావు మిగిలిందంటే ఈ నువ్వుల పిండి అయితే వేసేయాలి. మనం పట్టేది నువ్వుల పచ్చడి కాబట్టి నువ్వులు అనేది మనకి ఎక్కువ ఉండాలండి. అప్పుడు నువ్వుల టేస్ట్ అనేది వచ్చి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూస్తే ఒక గిన్నె ఫుల్గా వచ్చింది. పావు వంతు వచ్చేసి ఆవాల పిండి, ముప్పావు వంతు వచ్చేసి నువ్వుల పిండి అండి. ఇప్పుడు ఇది ఇలా దీంట్లో బేసన్లో వేసేసుకోవాలి. కారం అండి. నేను ఇక్కడ ఒక గిన్నె ఫుల్ మొత్తం కారం తీసుకుంటున్నానండి. ఇదంతా నాకు కొలత అండి. ఎందుకంటే నేను ఈ గిన్నెతో తీసుకున్నాను కాబట్టి ఈ గిన్నె కొలతతోనే నేను అన్నీ వేసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో ఆడించుకున్న కారం అండి.
అందుకే పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే బయట కన్నా మనం ఇలా ఇంట్లో ఆడించుకున్నదైతే చాలా బాగుంటుందండి. ఇలాగా ఒక గిన్నె కొలతతో మొత్తం మనం కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె కారం వేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు వచ్చేసి మనం ఇప్పుడు కలిపేటప్పుడు ఏంటంటే 1/2 వంతు వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ పైన మనం 1/4 వంతు అయితే పైన జల్లుకుంటానండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 1/4 వంతు అయితే తీసుకున్నానండి. ఇది కూడా వేసేసుకుంటాను. ఇది వచ్చేసి మెంతిపిండి అండి. నేను తీసుకున్న దాంట్లో సగం అయితే వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్లుల్లిపాయ, ఇలా పొట్టు తీసిన వెల్లుల్లి అండి. ఇవి మనం కొన్ని అయితే ఇప్పుడు వేసుకోవాలండి. నెక్స్ట్ కలిపేసాక పైన ఇంకొన్ని వేసుకోవాలండి. మనకు పచ్చళ్ళలో ఎప్పుడు ఇలా పొట్టు తీసుకొని వేసుకున్నవే వేసుకోవాలండి. తప్పక అయితే వేసుకోకూడదు. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వచ్చి కొద్దిగా వెల్లుల్లిపాయలు మనం మిక్సీలో ఇలా వేసుకోవాలి. పచ్చగా చేసుకోవాలండి. ఇది మొత్తం కూడా వేసేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అది తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం నీట్గా అన్నీ కలవాలండి బాగా. ఎప్పుడైనా సరే వెడల్పు బేషన్లో అయితే కలుపుకుంటే మనకి అన్నీ బాగా మిక్స్ అవుతాయండి. చిన్న గిన్నెలు అయితే సరిగ్గా మిక్స్ అవ్వండి. మీరు పట్టుకునే పచ్చడి బట్టి గిన్నెలు అయితే తీసుకోండి. నేను పట్టుకునే దానికి బేషన్ అయితే సరిపోద్దండి. అందుకే దీంట్లో వేసుకోండి. కారం చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఆడించుకున్న కారం కాబట్టి మనం మంచికాయ తీసుకొని ఆడిస్తాం కాబట్టి కారం అనేది చూడండి ఎంత బాగా, కలర్ అనేది ఎంత బాగా చూడండి. అదే మన కొన్న కారం అయితే కలర్ ఇంత బాగా రాదండి. పచ్చడి కూడా చూడడానికి బాగోదు, టేస్ట్ కూడా అంత ఉండదండి. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి పట్టుకుంటాం కాబట్టి మనం అన్నీ కొంచెం మంచిగా తెచ్చుకొని ఆడించుకుంటేనే అంతా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ అయితే పసుపు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ కలుపుకున్న దాంట్లో మనం ఈ మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేసుకొని నీట్గా మళ్ళీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలాగా తీసుకొని ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలండి. ఇది కూడా మనకి ఈ నువ్వుల ఆవకాయకి ఏంటంటే ఇలా చిన్న ముక్క ఉంటేనే బాగుంటుందండి. మరీ పెద్దగా ఉండకూడదు, అలానే మరీ చిన్న ముక్కలు కూడా ఉండకూడదండి. ఈ సైజు ముక్క అయితే మనకి పచ్చడికి చాలా బాగుంటుందండి. మీరు చెప్పినప్పుడు కూడా సైజు కొద్దిగా మరీ చిన్నది పెద్దది కాకుండా కొద్దిగా మీడియం సైజు ఇలా తీసుకుంటే పచ్చడికి బాగుంటుందండి. అన్నీ వేసుకున్నాక మనం హ్యాండ్ యూజ్ చేసి మనం కలుపుకోవాలండి. అప్పుడే ముక్కలకి బాగా పడుతుందండి. అదే మనం గరిటెలతో అలా కలిపితే బాగా పట్టదండి. ఇలా కింద నుంచి ముక్క మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలాగా. నేను ఈ నువ్వుల ఆవకాయకి ఏంటంటే చిన్న రసాలు ఉంటాయి కదండి, ఆ కాయ అయితే తీసుకున్నానండి. మనకి ఆవకాయకి ఈ కాయ అయితేనే బాగుంటుందండి. ఇంకా మళ్ళీ ఈ చిన్న సైజు మొక్క ఏంటంటే చిన్నపిల్లలు తినడానికి కూడా ఈజీగా బాగుంటుందండి. చిన్నపిల్లలు ఏంటంటే మనం పెద్ద మొక్క ఇచ్చినా కూడా సగం సగం తినేసి పడేస్తారు కదండి. అందుకని మనం ఈ సైజు అయితే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో ఆవకాయ. తింటేనే ఆ ఫ్లేవర్స్, వాసన, స్మెల్ అంతా బాగా వస్తుందండి. ఇంట్లో కూడా పట్టేసుకున్నారు ఆవకాయ. ఎవరెవరు పట్టేసుకున్నారో, ఎలాంటి పచ్చళ్ళు పట్టారో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి. మీ సైడ్ ఏ కాయలతో పడతారో కూడా చెప్పండి మాకు. ఇలా మొత్తం ముక్కలకైతే మనం ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, ఈ తాలింపు కూడా మనం దీంట్లో వేసి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకోండి తాలింపు. అంటే మీరు తీసుకున్న ముక్కలు బట్టి మీరు తాలింపు అయితే వేసుకోండి. మేము తీసుకున్న ముక్కలకి నాకు ఇదైతే సరిపోయింది. క్వాంటిటీ కూడా మీరు తీసుకున్న ముక్కలు బట్టి క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం కూడా చేతితో ఇలా బాగా కలుపుకోవాలండి. ముక్కలకంతా బాగా పట్టేలాగా బాగా
బాగా కలపాలండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, మాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, కాకపోతే ఇంకా ఆగాలి కదండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. అబ్బా చూడండి కలర్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. అసలు అంతా పట్టాక చాలా బాగుందండి కలర్ఫుల్గా. పచ్చడి అనేది ఎప్పుడు మనకి కలర్ఫుల్గా ఉండాలండి, అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుందండి. నువ్వుల పచ్చడి కదండి, నువ్వుల స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా ఇంకా అంతే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఇంకెప్పుడు నువ్వుల పచ్చడే పట్టుకుంటారండి. నువ్వులు అనేది కూడా మనకి చాలా బలం కదండి, ఉట్టిగా నువ్వులు ఇస్తే ఎవరు తినరండి. ఇలా దీంట్లో వేస్తే ఆ బలం కూడా వస్తుందండి. మొక్క మొత్తానికి బాగా పట్టింది కదండి, ఇలా ప్రతి మొక్కకి బాగా పట్టుకునేలాగా చూడాలండి. మాకు ఊట కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రేవీ ఊట కూడా చూడండి, ఊట అలాగే ఉంది, మొక్కకు కూడా అలాగే పట్టిందండి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి పచ్చడిని అయితే ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కలిపిన పచ్చడిని మొత్తం మనం వేరే బౌల్లో తీసుకొని అయితే ఉంచుకోవాలండి. వేరే గిన్నెలో ఉంచుకొని ఒక 3 days అయితే ఊర పెట్టాలండి. 3 days తర్వాత మళ్ళీ మనం తీసుకొని తినాలండి. ఇప్పుడైతే నేను ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. కొంచెం మంచి గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. కొత్త ఆవకాయ కదా, ఏ గిన్నె పడితే ఆ గిన్నెలో తీయకూడదండి. ఇంకోటి ఏంటంటే మనం ఈ పచ్చడి చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ అనేది దగ్గర లేకుండా చూడండి. ఎందుకంటే మనం ఎంత చేసుకొని ఒక చుక్క వాటర్ పడినా పచ్చడి అంతా పాడైపోద్దండి, మన శ్రమ అంతా కూడా వృధా అయిపోద్ది. కాబట్టి మీరు అది మాత్రం చూసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా పచ్చడి అయితే కొంచెం వేసుకున్నాం కదండి. ఇలా కొంచెం వేసుకున్నాక మనం ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఈ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, గిన్నెలోకి అయితే మనం కొంచెం పచ్చడి అయితే తీసుకోవాలండి. తీసుకొని దీని మీద కొంచెం వెల్లుల్లిపాయ తొక్క తీసిన వెల్లుల్లిపాయలు ఇలా తీసుకొని ఇలా జల్లుకోవాలండి. ఇలా జల్లుకున్న తర్వాత మళ్ళీ పైన మళ్ళీ మిగిలిన పచ్చడి అంతా వేసుకోవాలండి. మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. నాకు మొత్తం ఎంత వచ్చింది. ఇప్పుడు మొత్తం ఇలా నీట్గా పెట్టుకున్నాక మనం ఇలా కొద్దిగా ఉప్పు అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇలా పైన జల్లేయాలండి. ఏంటంటే మనకి ముక్క అనేది పాడవకుండా ఉంటుందండి, ఎందుకంటే మనం 3 రోజులు ఊర పెట్టాలి కదండి, కలపం కాబట్టి. ఇలాగా పైన అయితే కొంచెం ఉప్పు జల్లుకుంటూ ఉంటే ముక్క అనేది ఏమి అవ్వకుండా ఉంటుందండి. చూడండి మన యమ్మీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి అసలు ఎంత బాగుందో, స్మెల్ అయితే కూడా చాలా బాగుందండి. అసలు కలర్ చూడండి అంతా ఎంత బాగుందో. నాకైతే అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి. మా పాప కూడా మమ్మీ ఇప్పుడే తినేద్దామంటుంది, కాకపోతే మరి 3 రోజులు అయితే ఊరాలి కదండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూత అయితే వేసేసుకోవాలండి. ఇలా నీట్గా మూతకు కూడా ఏ వాటర్ ఉందో లేదో ఇవన్నీ ముందే చెక్ చేసుకొని నీట్గా తుడుచుకొని ఇలా మూత అయితే పెట్టేసేయండి. పెట్టేసి ఈ పచ్చడి అనేది మనం చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఎవరు తిరగని చోట చిన్నపిల్లలు తిరగని చోట పెట్టండి, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరిగినప్పుడు పడేయచ్చండి. తెలియక ఏమన్నా వాటర్ అయినా పోసేయచ్చండి. ఏమీ లేకుండా జాగ్రత్తగా ఒక దగ్గర అయితే పెట్టుకోండి. ఇలా 3 days అయితే మనం ఉంచాలండి. 3 days తర్వాత మనకు పచ్చడి అనేది బాగా ఊరుతుందండి. నేను మళ్ళీ 3 days తర్వాత చూపిస్తానండి. చూడండి అంతే, చాలా సింపుల్ అండి. కాకపోతే అందరూ తప్పకుండా ట్రై చేయండి. నువ్వుల పచ్చడి, నువ్వుల ఆవకాయ పచ్చడి అండి, చాలా చాలా బాగుంటుందండి. మామూలు ఆవకాయ కన్నా ఇదే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇప్పటికొచ్చి ఎవరైనా ఒకవేళ చేసుకొని ఉంటే మా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అంతేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మొన్న మనం మామిడికాయ పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా, ఇవాటికి 3rd day అండి. ఇవి తీసి చూద్దాము. నేను ఇప్పటివరకు చూడలేదు, మీకు చూపించినప్పుడే చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తాను. చూడండి ఇదిగోండి, అబ్బా బాగా ఊరిందండి. చూడండి ఆయిల్ అంతా కూడా పైకి బాగా వచ్చింది. అబ్బా స్మెల్ అయితే అసలు ఎంత బాగుందో.
వస్తుంది. చూడడానికి కూడా చూడండి బాగా ఆయిల్ బాగా తేలింది, ఇంకా బాగా ఊరినట్టండి. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందామండి. మనకి ఇలా బాగా ఊరితే ఆయిల్ అనేది పైకి వచ్చి మనకి ఇంకా ఆయిల్ కూడా సరిపోద్దండి. అయితే ఒకసారి కలుపుకొని చూసుకుందాం. ఇది చూడండి, గ్రేవీ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, అసలు స్మెల్ అయితే ఎంత బాగుందంటే ఇల్లంతా చాలా మంచి వాసన వస్తుందండి. ఒకసారి మనం ఇప్పుడే ఉప్పు అనేది చూసుకోవాలండి, సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ చాలకపోతే ఈరోజే కలిపేసుకోవాలండి. ఆయిల్ కూడా చూసుకొని ఒకవేళ చాలకపోతే ఇవాళ కలుపుకోవాలండి. మాకైతే మేము వేసిన ఆయిల్ అయితే సరిపోయిందండి. ఒకసారి ఉప్పు అయితే చూద్దాం. ఇదిగోండి, మాకైతే ఉప్పు కూడా సరిపోయిందండి, కారం కూడా సరిపోయింది, ఆయిల్ కూడా సరిపోయింది. మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే ఏది సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా అన్నీ ఈరోజే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా చేసుకున్న బాగోదండి. మాకైతే అసలు అన్నీ బాగా సరిపోయినాయండి. అసలు ఈ పచ్చడిలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అబ్బాయి ఎంత బాగుంటుందో అండి. మాకైతే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా నేను ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే తీసుకుంటానండి. ఇలా కానీ జాడీల్లో కానీ పెట్టుకోవాలండి, స్టీల్ దాంట్లో అస్సలు పెట్టకండి. ఇదిగోండి ఇలాగా డబ్బాలు అయితే తీసేసుకుంటాను. ఇలా డబ్బాలోకి అయితే తీసేసుకున్నాను. మనకి ఇలా తీసుకున్నాక ఏంటంటే పైన ఆయిల్ అనేది ఇలా ఉండాలండి, ముక్క అనేది లోపలికి ఉండాలండి, లేకపోతే ముక్క అయితే బూజు వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా పెట్టుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు మన నువ్వుల ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేము కొంచెం అన్నం కలుపుకొని తింటామండి. మీకు నోరు ఉడకుండా అయితే వెంటనే చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మేము కొంచెం నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని తింటాము, అది చూపిస్తాం ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందని మా వాళ్ళందరూ చెప్తారు. చూడండి, చూస్తారు. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఈ కలిపిన బేషన్లో అన్నం అయితే వేసుకొని తింటాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని, ఇదిగోండి వేడివేడి నెయ్యి వేసుకొని మొత్తం కలిపి తింటే ఉంటుంది. నెయ్యి వేసేసాను, అన్నం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుతాను. చూడండి, మీకు నోరు పడుతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇలా ముద్దలు చేసుకోవాలి. ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి తినండి, ఎలా ఉందో చెప్పండి. ఇదిగోండి, నెక్స్ట్ మేము టేస్ట్ చేస్తామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా పాపకైతే ఇస్తున్నాను, టేస్ట్ చూసి చెప్తుంది. నాన్న తిని చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్, కొత్త చాలా అంటే చాలా బాగుంది. మీకు ముద్దు పెద్ద ఎలా ఉంది, బాగుందా? నచ్చిందా నీకు? చాలా నచ్చింది. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొత్తలతో పట్టుకుంటే కనుక చిన్నపిల్లలు తినేలా కూడా చాలా బాగుంటుంది. చూడండి, మా పాప కూడా తింటుందంటే చూడండి, అలాగా పిల్లలు కూడా తినే విధానంగా పట్టుకుంటే బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మీరు ఈ కొత్తలతో చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అత్తయ్య అయితే తింటున్నారు. తిని ఎలా ఉందో చెప్తారు. చూడండి, ఎలా ఉంది అత్తయ్య? చాలా బాగుంది, ఇంట్లో చాలా రుచిగా ఉంది. నువ్వుల పచ్చడి పచ్చిగా చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. నువ్వుల రుచి తెలుస్తుందా? బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అత్తయ్యకి కూడా బాగా నచ్చింది. Thank you for watching. Please like, share, subscribe friends.